బాగి, అమర్, మనోహరి, రాథోడ్ అందరూ గా గార్డెన్‌లో కొడైకెనాల్ ఎస్సై కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మో! ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అయినట్లేనా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అవును నీ చాప్టర్ క్లోజ్ అయినట్లే. ఈరోజు ఆయనకి అన్ని నిజాలు తెలుస్తాయి. దేవుడా! ఆయనకి నిజాలు తెలుసుకుంటున్నప్పుడు తలనొప్పి రాకుండా చూడు తండ్రి అని బాగి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే కారు వచ్చి ఆగడంతో ఇక అందరూ కూడా చాలా ఆతృతగా కారులో నుండి దిగి వస్తున్న ఎస్ఐ వైపు చూస్తూ ఉంటారు. నమస్తే సార్ అంటూ కొడైకెనాల్ ఎస్ఐ అమర్ దగ్గరికి రావడంతో, రండి ఎస్ఐ గారు లోపలికి రండి వెళ్ళి మాట్లాడుకుందాం అని అమర్ అంటూ ఉంటాడు. ఇక ఎస్ఐని చూసి మనోహరి చాలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ వణికిపోతూ ఉంటుంది. ఇదిగోండి కాఫీ తాగండి అని బాగి ఇవ్వడంతో ఆయన కాఫీ తాగుతూ ఉంటాడు. అమర్ ఇప్పుడు ఈ కొడైకెనాల్ ఎస్ఐ ఎందుకు వచ్చాడు అమర్ అని మనోహరి అడుగుతూ ఉంటే, కొడైకెనాల్లో నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఏం జరిగిందో నాకు చెప్పడం కోసం వచ్చాడు మనోహరి అని అమర్ చెప్పగానే మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. 7 సంవత్సరాల క్రితం మీ వైఫ్ ఎలా చనిపోయారో తెలుసుకోవడం కోసం మీరు అక్కడికి వచ్చారు సార్. ముందు మీరు మీ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడు దారిలో మీ వైఫ్కి యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఆ సీన్ అన్ని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అవును ఇన్స్‌పెక్టర్ నాకు కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తోంది అని అమర్ తల పట్టుకొని నర్వస్‌గా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు. అతనికి యాక్సిడెంట్ అవ్వడంతో మీరు కాపాడడం కోసం పరుగులు పెడుతూ అక్కడికి వెళ్లారు. అతను మీ వైఫ్‌ని చంపమనింది ఎవరో పేరు చెప్పారు సార్. మీకు ఆ పేరు గుర్తుకు వస్తోందా సార్? ఆ లారీ డ్రైవర్ మీకు చెప్పిన పేరు గుర్తుకు వస్తోందా? చెప్పండి సార్ చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మనోహరి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఈ మనోహరి పేరే చెప్పి ఉంటాడు. గుర్తు చేసుకోండి ఆ పేరే చెప్పండి అని బాగి రాథోడ్ ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అమరేమో దీర్ఘంగా ఆలోచిస్తూ తల పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు.